కేఎఫ్సీ వాడు ఎంత పెద్ద దెబ్బేస్తాడని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు బాగా ఆకలేస్తుంది కదని చెప్పి కేఎఫ్సీకి వెళ్ళి ఒక అల్టిమేట్ ట్రావెల్ మీల్ అయితే తీసుకున్నాను. 715 రూపీస్. చికెన్ పాప్కార్న్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, అట్లనే హాట్ లావా చాక్లెట్ కేక్ కూడా ఇచ్చాడు. చికెన్ పాప్కార్న్ ట్రై చేసిన తర్వాత నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఊర్లో బండి మీద వేసే చికెన్ పకోడీ చాలా బెటర్ అన్న ఫీలింగ్ వచ్చింది. సాస్ తో తిన్నా కూడా సాస్ ఫ్లేవరే తప్ప చికెన్ ఫ్లేవర్ అయితే నాకు ఏమనిపించట్లేదు. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫుల్ ఆయిలీగా ఉన్నాయి, సాల్ట్ కూడా లేదు. నాకైతే మా ఊరు సినిమా థియేటర్ లో మధ్యలో ఇంటర్వెల్ లో తీసుకునే 50 రూపాయల ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బెటర్ అనిపించింది. అండ్ వీడికంటే మెక్డానల్డ్స్ వాడు, బర్గర్ కింగ్ వాడు చాలా బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఫ్రైడ్ చికెన్ అయితే మాత్రం మోసం చేయలేదు, టేస్ట్ బాగానే ఉంది. కేఎఫ్సీకి ఉండే యూనిక్ స్టైల్, ఆ టెక్స్చర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా ఉంది. బయట క్రిస్పీగా ఉన్నా కూడా లోపల లేయర్ అంతా కూడా చాలా ఫ్రెష్ గా టెండర్ గా ఉంది. చికెన్ పీస్ మొత్తం ఈవెన్ గా కుక్ అయింది, ఎక్కడ కూడా అండర్ కుకింగ్ అయితే లేదు. కేఎఫ్సీ వాడు ఫింగర్ లికింగ్ టేస్ట్ లేకపోతే మొత్తం ఐటమ్స్ అన్ని రిప్లేస్ చేస్తాము, మళ్ళీ తినిపిస్తామన్నారు. ఆగోలేందుకురా బాబు అని చెప్పి బాగోపోయినా కూడా ఫింగర్ లికింగ్ అయితే చేసేసాను. మెయిన్ డిష్ తో పాటు లాస్ట్ లో ఇచ్చిన డిజర్ట్ కూడా ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ లావా చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నాను. పేరు తగ్గట్టే లావా లాగా చాలా చాక్లెటీగా ఉంది, కాకపోతే టూ మచ్ ఆఫ్ స్వీట్నెస్ ఉంది. స్టే ట్యూన్డ్ ఛత్రపతి శివతేజ. టేక్ కేర్, బై బాయ్.